పరిశుద్ధదూతల పరివేష్టిత సర్వేశ్వరా ఉజ్వల జ్యోతి ప్రకాశిత ప్రియ దైవమా సూర్య ప్రకాశ సృజన శోభితమా స్వర్గాధినేత త్రిత్వైక దేవా వందనం అభివందనం దేవుని ఆద్యంతరహితుని ప్రేమా స్వరూపుని సత్యసంధుని ఆది దేవుని ఆద్యంతరహితుని ప్రేమా స్వరూపుని సత్యసంధుని ఆరాధ్య హృదయాలతో వినమ్ర స్తుతి స్తోత్రాలతో ఆరాధ్య హృదయాలతో
మన మధ్యలోనికి విచ్చేసినటువంటి పూజ్య పీఠాధిపతులు, మహాఘనత వహించిన పొలిమేర జయరావు పీఠాధిపతులను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన ప్రియతమ మేత్రానుడు, మహాఘనత వహించిన పొలిమేర జయరావు తండ్రి గారు జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. ఆ తదుపరి మేరీ మాతా కపుచిన్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ ప్రతిపాటి మరేదాస్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ తదుపరి రెవరెండ్ ఫాదర్ పసల థోమస్ గారిని గన్నవరం విచారణకర్తలు మరియు డీన్, విజయవాడ మేత్రాసన గురువులు వారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ తదుపరి రెవరెండ్ ఫాదర్ జాన్ రాజ్, విజయవాడ మేత్రాసన గురువులు. ఆ తదుపరి ఫాదర్ జోబీ బీసీ రీజనల్ సుపీరియర్ గారిని ముందుకు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. రెవరెండ్ ఫాదర్ జోబీ బీసీ. త్యాగగనుడు, అద్భుత వ్యక్తి, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వర్ధంతి మహోత్సవాలకు చేసిన తంబి భక్తులకు, విశ్వాసులకు, యాత్రికులకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మన కోరికను మన్నించి ఈ సాయంకాలం నిర్వహించబడు సమిష్టి దివ్యబలి పూజకు ప్రధాన యాజకునిగా దివ్యబలి పూజకు సమర్పించడానికి మన మధ్యకి విచ్చేసినటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారు, ఏలూరు మేత్రాసన కాపరి మరియు విశాఖ అతి మేత్రాసన పాలనాధికారి, వీరు మన మధ్యకి విచ్చేసి ఉన్నారు. విచ్చేసి మన ఈ దివ్యబలి పూజను అర్పించి మనందరి కోసం ప్రార్థించి మనల్ని దీవించడానికి ఇక్కడికి చేసిన వీరికి మా మేరీ మాత క్యాపుచిన్ ప్రావిన్స్ తరపున, బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రం తరపున, ఇక్కడికి విచ్చేసినటువంటి గురువుల తరపున, కన్య స్త్రీల తరపున, విశ్వాసులందరి తరపున, బ్రదర్ జోసెఫ్ తంబి గారి భక్తులందరి తరపున నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. తండ్రి గారా, మీ పూజలు అన్నా, మీ మాటలు అన్నా, మరి ముఖ్యంగా మీ ప్రసంగాలు అన్నా మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకము. మరి 2 మేత్రాసనాలని పరిపాలించే బాధ్యతను మీ భుజస్కంధాలపై వేసుకొని ఎంతో బిజీగా ఉన్నను. మేము అడిగిన వెంటనే మీకు ఈరోజు విశాఖ అతి మేత్రాసనంలో వేరే కార్యక్రమం ఉన్నను, దానిని మీరు క్యాన్సిల్ చేసుకొని, రద్దు చేసుకొని ఈరోజు బ్రదర్ జోసెఫ్ తంబి గారిపై ఉన్నటువంటి ప్రేమతో భక్తులను దీవించడానికి ఇక్కడికి చేస్తున్నారు. మీకు మరొకసారి మా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. వీరి గురించి చెప్పాలంటే తండ్రి గారు ఏ విషయమైనను సూటిగా సుకుండా చెప్పగలరు. అది దైవ వాక్యైనను, ధైర్య వాక్యైనను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవాది దేవుడు ఈ మన తండ్రి గారిని ఏరాళంగా దీవించి కాచి కాపాడమని, వీరి పరిచర్యను ఆశీర్వదించమని,
ప్రత్యేకంగా వీరి కొరకు ప్రార్థిద్దాం. మరి ముఖ్యంగా ఈ దివ్య బలి పూజను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ యాజమాన్యానికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు, విశ్వాసికి, విశ్వాసరాలకు మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియపరచుకోవచ్చు. బ్రదర్ జోసెఫ్ తంబి గారు ధన్యత పట్టం పొందాలని ప్రత్యేకంగా ప్రార్థించమని కోరుచున్నాం. అంతేకాకుండా మన మధ్యకు అనేక మంది మేత్రాసన గురువులు, అనేక సభలకు చెందిన గురువులు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని మనందరి కొరకు ప్రార్థించి దీవించడానికి చేస్తున్నారు. ఈ గురు పొంగులందరికీ మనందరి తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం పలుకుందాం. అదేవిధంగా అనేక సభలకు చెందినటువంటి రీజనల్ సుపీరియర్స్, ప్రొవిన్షియల్ సుపీరియర్స్, మదర్ జనరల్స్, వీరందరూ కూడా, సిస్టర్స్, వీరందరూ కూడా మన మధ్యకి చేస్తున్నారు మనందరి కొరకు ప్రార్థించడానికి. వీరికి మరి ముఖ్యంగా తంబి భక్తులందరికీ కూడా నా ప్రత్యేకమైన స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మరి ఈ శుభ సందర్భంలో మన పూజ్య పీఠాధిపతులైనటువంటి డాక్టర్ పొలిమేర జయరావు తండ్రి గారిని ఈ దివ్య బలి పూజను ప్రారంభించమని ఆహ్వానిస్తూ ఉన్నాను. చేతులు జోడించి దయచేసి భక్తులారా, కథోలిక క్రైస్తవులారా చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తితో ఆ భగవంతుని సన్నిధిలో ఉన్నామన్న నమ్మకంతో ప్రార్థించండి. జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థనతో మన బ్రతుకులు మరింత మెరుగుదిద్దుకునేలాగా ప్రార్థించండి. యావత్ ప్రపంచం దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్ ద్వారా అందరూ చూస్తున్నారు. వారి కొరకు కూడా ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. గౌరవనీయులు, మన ప్రియతమ ప్రొవిన్షియల్ మినిస్టర్ రెవరెండ్ ఫాదర్ ప్రత్తిపాటి మరియదాస్, OFM కెప్యూచియన్ మైనర్ ఆర్డర్, వారి కౌన్సిల్ మెంబర్స్కి, విచారణ గురువులు మరియు రెక్టర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ పాలడుగు జోసెఫ్ OFM గారికి, వారి సభ్యులందరికీ పండుగ శుభాకాంక్షలను, ఆశీస్సులను తెలియజేస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కృతజ్ఞత తెలియజేస్తాం. అదే రీతిగా విజయవాడ మేత్రాసన కాపరి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ తెలగతోటి జోసెఫ్ రాజారావు పీఠాధిపతులకి, ఈ ప్రాంతానికి వికర్ ఫోరన్గా పనిచేస్తున్న పసల థామస్ ఫాదర్ గారికి కూడా శుభములను మరియు పండగ శుభాకాంక్ష తెలియజేస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. దైవ ప్రజలారా, ఎక్కడెక్కడి నుండో పరుగులు తీస్తూ ఈ ప్రాంతానికి చేరుకోవాలి, దివ్య బలి పూజలో పాల్గొనాలి, ఆ దివ్యత్వం కలిగిన దేవుణ్ణిలో మా బ్రతుకులు పండాలి, మరి ముఖ్యంగా జోసెఫ్ తంబి గారి ప్రార్థన ఫలాలు మీకు కావాలి అని మీరు వచ్చినందుకు మిమ్మల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. మీ విశ్వాసం బలపడేలాగున ఈ పూజా బలిని సమర్పిస్తున్నాను. అయితే ఒకటి బాగా ఆలోచించుకోవాలా,
ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళమి ఏమి ఆశిస్తున్నాం? ఆ భక్తుడి వలె భగవంతునికి దగ్గర కావాలనుకున్నామా, లేదా ఆశామాసగా ఏదో పండగ కదా అని మన ప్రయాణాలు సాగిస్తున్నామా? రెండవది, మరియ తల్లి దేవుని సందేశాన్ని విన్నప్పుడు మలుచుకుంది, మార్చుకుంది. ఆ మహాత్మునికి తల్లిగా ఉంటానని బాధ్యత పోచడానికి నడుం బిగించింది. అలానే మన ప్రియ తంబి గారు కూడా ప్రజల్ని ప్రభు దగ్గరికి చేర్చే ఓ చక్కని ప్రార్థనా సాధనం. మరి ఆ భగవంతుడు ఇచ్చడం వంటి ఈ వరాలని మనం సద్వినియోగం చేసుకుంటూ ఒక్కసారి చేతులు జోడించి కళ్ళు మూసుకొని తళ్ళు వంచి మేము కూడా ఆ భక్తుడి వలె మీ సన్నిధిలో సంతోషంగా జీవించే జీవిత విధానం నేర్పించయ్యా అంటూ ప్రార్థన చేసుకుంటూ తెలిసి తెలియ కట్టుకున్న పాపాలకి క్షమాభిక్షను అనుగ్రహించమని ఆ ప్రభు చెంతన క్షమను కోరుకుందాం.
కూర్చి అరమరలేక కనుమా అరమరలేక కనుమా కన్నీరు కాచి మన్నింపు కోరి సన్నిధి నిలచితివేనా శరణము నీవే కావా శరణము నీవే కావా శరణము నీవే కావా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము. పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాప విమోచక నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము.
చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు సంపన్నులు, శాశ్వతులు. మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మహిమను చేకూర్చి మాకు ప్రసాదించి మరొక్క మారు మీ ప్రేమను మాతో పంచుకున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. తంబి గారి ప్రార్థనా బలం వలన మేము ధైర్యము నొంది ఈ కుమారుడగు యేసుక్రీస్తును మరింత సన్నిహితముగా అనుసరింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము వచనములు మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు. దేవుడు అబ్రాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును నీ చుట్టపక్కాలను నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగానే అబ్రాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రాము వయస్సు 75 ఏండ్లు. భార్య సారాయితో సోదరుని కుమారుడు లోతుతో గడించిన ఆస్తిపాస్తులతో హారానులో చేర్చుకొనిన సేవకులతో అబ్రాము కానానునకు ప్రయాణమై వెళ్ళెను. వారందరూ కానాను దేశమున చేరిరి. అబ్రాము ప్రయాణము చేయుచు షేకెము అను స్థలమునకు చేరి మోరే వద్దనున్న సింధూర వృక్షము కడకు వచ్చెను. ఆ కాలమున ఆ దేశములో కనానీయులు నివసించుచుండిరి. అక్కడ దేవుడు అబ్రామునకు కనపడి, ఈ దేశమును నీ సంతతికి అప్పగించుచున్నాను అని చెప్పెను. అబ్రాము తనకు కనపడిన దేవునకు అక్కడ బలిపీఠము నిర్మించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నడిపించు ప్రభు ఉండగా నాకు దిగులేలా నా దైవమా. నిన్ను ప్రేమించుచూనే జీవింతును, అనుక్షణము నీ వాక్యము ప్రకటింతును. నిన్ను ప్రేమించుచూనే జీవింతును, అనుక్షణము నీ వాక్యము ప్రకటింతును. నన్ను ప్రేమించు యేసుండగా నాకు భయమేలా ఓ మిత్రమా. నన్ను నడిపించు ప్రభువుండగా నాకు దిగులేలా నా దైవమా. దేవుడవు లాలించు ప్రభు నీవు, నీవుండగా నాకు భయమెందుకు. ప్రేమించు దేవుడవు లాలించు ప్రభు నీవు, నీవుండగా నాకు భయమెందుకు. శక్తిని ఇచ్చు నీ వాక్యం, నడిపించు నీ హస్తం, వెంటుండగా నాకు దిగులెందుకు. శక్తిని ఇచ్చు నీ వాక్యం, నడిపించు నీ హస్తం, వెంటుండగా నాకు దిగులెందుకు. నిన్ను ప్రేమించుచూనే జీవింతును, అనుక్షణము నీ వాక్యము ప్రకటింతును. నిన్ను ప్రేమించుచూనే జీవింతును, అనుక్షణము నీ వాక్యము ప్రకటింతును. నన్ను ప్రేమించు యేసుండగా నాకు భయమేలా ఓ మిత్రమా. నన్ను నడిపించు ప్రభువుండగా నాకు దిగులేలా నా దైవమా. దాద సాస సరీరిస దాద సాస సరీరిగ సరిరాగ గాగ గగ రీరి రీరి సాస సాసరిగ సా. ఆలకించు నీ స్వరము, ధైర్యమిచ్చు నీ మాటలు, మదినుండగా నాకు భయమెందుకు. ఆలకించు నీ స్వరము, ధైర్యమిచ్చు నీ మాటలు, మదినుండగా నాకు భయమెందుకు. రక్షించు నీ నామం, వెలుగునిచ్చు నీ రూపం, తోడుండగా నాకు దిగులెందుకు. రక్షించు నీ నామం, వెలుగునిచ్చు నీ రూపం, తోడుండగా నాకు దిగులెందుకు. నిన్ను ప్రేమించుచూనే జీవింతును, అనుక్షణము నీ వాక్యము ప్రకటింతును. నిన్ను ప్రేమించుచూనే జీవింతును, అనుక్షణము నీ వాక్యము ప్రకటింతును. నన్ను ప్రేమించు యేసుండగా నాకు భయమేలా ఓ మిత్రమా. నన్ను నడిపించు ప్రభువుండగా
నాకు దిగులేల నా దైవమా. నన్ను ప్రేమించు యేసుండగా నాకు భయమేల ఓ మిత్రమా. నన్ను నడిపించు ప్రభువుండగా నాకు దిగులేల నా దైవమా. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము వచనములు 9వ వచనము నుండి 17వ వచనం వరకు. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము వచనములు 9వ వచనము నుండి 17వ వచనం వరకు. నీ నోటితో యేసును ప్రభు అని ఒప్పుకొని మృతుల నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షించబడుదువు. ఏలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణ పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలైనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరికును ప్రభు ఒక్కడే. తనను ప్రార్థించువారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. కానీ వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును విని ఉండనిచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడినచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడినచో సందేశము ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పుచున్నట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. కానీ వారిలో అందరూ సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు, మా సందేశమును విని కూడా విశ్వసించినదెవడు అని యెషయా ప్రశ్నించాను. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనీయుడా, అతిశ్రేష్ఠుడా యేసయ్యా, ఆదరణకర్తవయ్యా, మమ్ము నడుపు మా కాపరి. ఆరాధనీయుడా, మీరెక్కల చాటున దాయుమయ, నీ జ్ఞానము చొప్పున నడుపుమయ. మీరెక్కల చాటున దాయుమయ, నీ జ్ఞానము చొప్పున నడుపుమయ. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రేమ చేత ప్రాణము పోసిన పరము నడిపించు కాపరివే, కోపగించినను కృపను చూపే పరమ తండ్రివే. ప్రేమ చేత ప్రాణము పోసిన పరము నడిపించు కాపరివే, కోపగించినను కృపను చూపే పరమ తండ్రివే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 1వ వచనము నుండి. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఈ రీతిగా ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరుపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు
హర్షింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణగా వించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు. ఆనందపడుడు. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కల్గునుగాక. హలో 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 హలో, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? కొద్దిగా పెద్దగా మాట్లాడుకుంటే గురువులు వింటామంటున్నారు. మాట్లాడతారా కొద్దిగా పెద్దగా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? భోజనం చేశారా? ఎంత మంచి బిడ్డలరా మీరు. నేను ఇంకా భోజనం చేయాలి, పూజ పనులు చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా పూజ పనులకు భోజనం చేయండి. మరొక్కసారి మీ అందరికీ జోసఫ్ తంబి గారి పండుగ శుభాకాంక్షలను ఆశిస్సును తెలియజేస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టుకొని దేవుని వందనాలు తెలుపుదాం. గట్టిగా నా వద్దకి ఫాదర్ ప్రొవిన్షియల్ మినిస్టర్ బ్రదర్ ప్రత్తిపాటి, కరెక్టేనా? కరెక్టే, మర్యాదాస్ గారు వచ్చారు. వారికి తోడు పాలు తోడేయటానికి పాలడుగు జోసఫ్ గారు కూడా వచ్చారు. తండ్రి గారా, 3 సంవత్సరాలు అయింది మీరు తంబి గారి దగ్గరికి రాక. దయచేసి ఈ సంవత్సరం అన్నా మీరు పూజ సమర్పించండి అడిగారు నన్ను. చాలా సంతోషం అబ్బాయ. నేను కూడా ఆయన 77వ వర్ధంతికి వచ్చాను, ఇప్పుడు 80, కాబట్టి తప్పనిసరిగా వస్తానని రావటం జరిగింది. మీరు కూడా చాలామంది నేను వస్తానని కూడా వచ్చారంట. ఎంత సంతోషం. అయితే నాకు చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా. అమ్మగారులు మీరు కొట్టలా, మీరు గట్టి కొట్టాలా? థ్యాంక్ యూ అమ్మగారులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు,
అన్నిటికి మూలం హృదయమే. బాగా గుర్తుపెట్టుకోండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శిస్తారు. బిడలారా, దరిద్రం పోతుంది, కుళ్ళు కుతంత్రాలు పటాపంచలైపోతాయి. దేవునికి ప్రియమైన, అతి ప్రియమైన బిడ్డలుగా మీరు ఉంటారు. అయితే ఈ హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో ధర్మానికి కట్టుబడి ఉంటాం. ధర్మానికి ఎప్పుడైతే కట్టుబడి ఉంటామో తప్పవు తిప్పలు. అయితే వాక్కులో ఫాదర్ దానియేల్ గారు పాడిన రీతిగా ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ ఇక్కట్లు, ఈ ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంటే నీ హృదయం బాగుంది. నీ హృదయం కూడా బాగుండాలి బాబు. మైక్ సౌండ్ బాగా పెట్టుకో. హృదయం శుద్ధిగా ఉండాలా. నుండి 1945 వరకు సాగిన ప్రస్థానం. A simple soul, ordinary human being, but he was blessed extraordinarily. మీరు కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటారు, ఏంటి మా ఈ బ్రతుకులు, ఈ మా చితికిన బతుకులతో ఎలా మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని మీరు బాధపడుతూ ఉంటే పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనంలో సెలవిస్తున్నాడు. తంబి భక్తులారా వినండమ్మా, మీరు మాట్లాడుతున్నారు విను. మీ నిరీక్షణలో చితికిన, విరిగిన, పగిలిన బ్రతుకులు ఉన్నాయని బాధపడుతున్న వారి గురించి ఆయన ఇస్తున్న సందేశం. మీ నిరీక్షణలో మీరు ఆనందపడండి, కష్టములలో ఓర్పు వహింపుడు, ఇక అన్నిటికి మూలం సర్వదా ప్రార్థించండి. సో ఈ బ్రతుకులు ఇలా బాధతో కృంగిపోకుండా ఉండడానికి ఆయన భరోసా ఇస్తున్నాడు వాక్కుచే. ఎలాంటి వాక్కు అంటే అది కత్తి వాదురు కంటే పదునైనది కనుక అలాంటి వాక్కును మనం ఆకలింపు చేసుకోవాలా. యు మస్ట్ లిసన్. హృదయముతో వాక్కును వినాలా. చాలామంది మనకు పరిచయం అవుతూ ఉంటారు. మన తంబి గారికి పరిచయమైన రీతిగానే మనకు కూడా చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. ఆయన తమిళనాడు వాస్తవ్యుడు, కానీ గౌరవనీయులు ఫాదర్ జాన్ బి కల్దరారో గారి యొక్క ఆత్మీయ హృదయముతో దరిచేరి అక్కడ ఆయన జీవన విధానములో క్రీస్తులో ఏపుగా ఎదగటం మొదలుపెట్టాడు. హలో, ఆశామాస కాదు. ఎవరో మన జీవితంలో అలా తాకుతారు. అది హృదయముతో స్పందిస్తే బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది. అదే జీవితాన్ని ఈరోజు మనం విని ఉంటున్నాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు ఆయన, మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయండి, నేను మీ మనవుని ఆలకిస్తాను. దైవ ప్రజలారా, మార్కు శుభవార్త 13వ అధ్యాయము 31వ వచనం మనం వింటాము. భూమి ఆకాశాలు గతించిపోతాయి, ఓ నా తంబి భక్తులారా, గెస్ వాట్, నా వాక్కు గతించి అంటున్నాడు. భూమి ఆకాశాలు గతించిపోతాయంట. అదే రీతిగా ఇర్మియా పలికిన ప్రవచనంలో 29వ అధ్యాయం 12వ వచనంలో సెలవిచ్చిన రీతిగా మీరందరూ నాకు మొరపెట్టి ప్రార్థన చేయండి, నేను మీ ప్రార్థనను ఆలకిస్తాను.
మిమ్మల్ని దీవిస్తాను. అదే మనకు హితబోధ చేశారు భక్తుడు జోసఫ్ తంబి గారు. ఆయనలో ఉన్నటువంటి సుగుణం, ఆయనలో ఉండే సుగుణం వినయం. నేను చాలాసార్లు యువకులకు చెప్తూ ఉంటాను ప్రసంగాల్లో, అహం అద్దు మీరితే బ్రతుకు అతుకు పడుతుందంట. అహం అద్దు మీరితే బ్రతుకు అతుకు పడుతుంది అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, జోసఫ్ తంబి గారు ఈ అష్టభాగ్యాల్లో విన్న రీతిగా దీనత్వం, వినయత్వం, ప్రార్థనాతత్వం, దీనత్వం, వినయత్వం, ప్రార్థనా తత్వాన్ని ఆయన వంట పట్టించుకున్నారు. అలా జీవించి ఆయన చెంత చేరిన ప్రతి ఒక్కరికి బహుమతులు అందించే భగవంతుని ప్రియపుత్రుడుగా ఎదగడం మొదలుపెట్టాడు. మీరు చాలాసార్లు విని ఉంటారు. నా దగ్గరికి నేను గురువుగా 1992లో దాచారం విచారణ కరీంనగర్లో విచారణ సహాయక గురువుగా పనిచేస్తున్నాను. సిద్దిపేట నుండి, అది మే మాసం, మనకు తెలుసు మనకు ఎలా ఉంటుందో, ఒళ్ళు మండిపోతుంది, వస్త్రాలు కాలిపోయే పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో ఈవిడ బస్సులో వచ్చేసి నా డోరు కొట్టింది. ఎప్పుడు మీకు తెలుసు కదా, మా గురువులు మా బిషపులు ఫుల్గా తిని మధ్యాహ్నం పడుకుంటాము, ఒక అర్ధ గంటను. ఆ టైంలో వచ్చింది. వచ్చి దబాదవ వాయిస్తుంది నా డోర్ని. ఏంటమ్మా, ఎవరు నువ్వు? అయ్యా, ఇక్కడ జయరావు ఫాదర్ ఉంటారంట, ఆయన ప్రార్థన చేస్తారంట, నా కడుపులో గడ్డు ఉందయ్యా, అది క్యాన్సరో ఏదో అయ్యా, అది పోవాలయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. ఆ జయరావు నీకు ఎట్లా తెలుసమ్మా? నేను చూశానయ్యా, ఆయన ఎట్లుంటాడో గుర్తుపట్టలేకపోతున్నాయా, అది నేనే అమ్మా అన్నాను. ప్రార్థన చేయించుకొని పాపం ఎండలో పడి వచ్చింది కదా, ఓ గ్లాసు మజ్జిగ. ఫస్ట్లో కొద్దిగా కోపం వచ్చింది, నా నిద్ర పోయిందే అనుకున్నాను. మా డాడీ చెప్తున్నాడు, ఆ మొద్దు నిద్ర వద్దురా అనేవాడు నన్ను, ఆ మొద్దు నిద్ర నీకొద్దురా అనేవాడు. ఆమె లేపింది నన్ను వచ్చి. ప్రార్థన చేసిన తర్వాత మజ్జిగ ఇచ్చిన తర్వాత, ఏంటమ్మా అంటే, అయ్యా పేదరాళ్ళనయ్యా. మరి ఎలా వచ్చావు? బస్సులో వచ్చానయ్యా. మరి ఎలా వెళ్తావు? బస్సులో వెళ్తానయ్యా. డబ్బులు ఎన్ని ఉన్నాయి? ఏమి లేవయ్యా. దీనత్వం, వినయత్వం, ప్రార్థనాతత్వం, ఈ మూడు కలబోసుకున్నటువంటి తంబి గారు కూడా ఇలాంటి ప్రజల్ని చేరదీసి ప్రార్థించటం నేర్పించి ప్రభుని వారికి పరిచయం చేస్తూ ప్రభు దగ్గరని వారిని చేరవేస్తూ సాగిన ఆయన ప్రయాణం ఇగో ఈ రోజు వరకు మనకు ఆదర్శవంతంగా ఉన్నది. అందుకే మన జీవితంలో కూడా ఇలాంటి సద్గుణాలని అలవర్చుకొని ఆత్మైక జీవనానికి దగ్గర కావాలి. ఆత్మైక జీవితానికి ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో ఈ లక్షణాలు కలిగినటువంటి ఆ భక్తుల్లా మనం కూడా బలవంతులం అవుతాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో శోధనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. బిషప్కి వస్తుంటాయి, గురువులకు, అభిషక్త గురువులకు వస్తుంటాయి, మఠకన్లకు వస్తుంటాయి, గృహస్థ క్రైస్తవులకు వస్తుంటాయి, యువకులకు వస్తుంటాయి, చిన్నపిల్లలకు వస్తుంటాయి. దాని గురించి భక్తుడు మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 41వ వచనం మాట్లాడుతున్నాడు. మీరు శోధనలకు గురి కాకుండా, హలో మైక్ జెంటిల్మెన్, ప్రార్థన చేయండి. మీరు శోధనలకు గురి కాకుండా ప్రార్థన చేయండి. చూడండి, ఈ ప్రార్థనకున్న శక్తి AK-47 కూడా లేదు. గన్. ఓ భక్తుడు, ఓ గురువు అనుకుంటా పాట రాసుకున్నాడు. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. అలా ప్రార్థనలో భక్తి కలిగి నువ్వు ప్రార్థించండి. బిడ్డలారా, నా అనుభవంతో చెప్తున్నాను, దరిద్రం పోతుంది, దైవత్వం వస్తుంది. దరిద్రం పోతుంది, దైవత్వం. అందుకే చాలాసార్లు మనం పరిగెత్తు ఉంటాం, ఎక్కడికో పరిగెత్తుంటాం, ఎవరి దగ్గరతో పరిగెత్తుకుంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనంలో,
ప్రార్థన చేయండి బిడలారని సెలవిస్తున్నాడు. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంఘపు పెద్ద యొద్దను పిలవలేను, వారు అతని కొరకు ప్రార్థింతురు, ప్రభు నామమున వానిపై తైలము పోయిదురు. 15వ వచనములో విశ్వాసముతో చేసిన ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షిస్తుంది. ఆత్మల రక్షకుడు, ఆత్మల ప్రోక్షకుడు, ఆత్మల్ని ప్రభు దగ్గరికి చేర్చే అభిషక్తులు మనకు తరచుగా తటస్థపడుతూ ఉంటారు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఏం తినేవాడో, ఎలా పడుకునేవాడో ఆయన పరిచర్యలో మనం చూసి ఉన్నాం. తంబి గారి పరిచర్యలో ఆయన ఏమంటున్నాడు? ప్రార్థన విశ్వాసం చేశాడు కనుక వ్యాధిగ్రస్తులకు రక్షణ కలిగింది, ప్రభు వారిని ఆరోగ్యవంతులు కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మనం విన్నాం, ఆయనకు పంచగాయాలు వచ్చిన విన్నాం. చూడండి, ఇలాంటి గొప్పనైన అద్భుతాలు ఎలా జరుగుతుంటాయి? దానికి కావలసింది ఓ భక్తుడు అంటాడు, విశ్వాసలతకు అంటే తీగకు, విశ్వాసం అనే తీగకు పూచిన పువ్వులు అద్భుతాలు. అంటే పటిష్టమైన, బలిష్టమైన, పవిత్రమైన, నాణ్యత గల విశ్వాసాన్ని మనం పెంచి పోషించాలి. ఎప్పుడైతే అలా పెంచి పోషిస్తామో నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు రక్షణ కలుగుతుంది, ఆరోగ్యవంతులం అవుతాం. శారీరకపరం కాదు, మానసికంగా. మానసిక శారీరక ఆరోగ్యత ఉన్నవాడు ఆత్మైక వరాలతో బలపడతాడు. అందుకే నా ప్రేమ దేవుడారా, మన జీవితంలో ఇలాంటివి మనకు చాలా ముఖ్యం. నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనంలో సెలవిస్తున్నాడు, మీరు దేవుడైన యావేను మాత్రమే పూజించుడు, నేను మీ ఆహారమును పానీయమును దీవింతును, మీకు రోగము అంటకుండా చేస్తాను. ఏం చేస్తాడంట? మీకు రోగము అంటకుండా చేస్తాడంట. అంటే ఆయన మాట చూడండి, మనల్ని కన్నాడు ఆయన. ఆయన ఊపిరి మనం, ఆయన రూపం మనం, ఆయనకు చెందిన వారం. మన కోసం సమస్తాన్ని త్యజించాడు, చివరికి తన కుమారుని త్యాగబలిగా మనకు అర్పించాడు. ఎంత గొప్ప దేవుడు! గట్టిగా చెప్పకుండా దేవునికి గట్టిగా. మన భక్తుడు, మనము ఏ భక్తుని ద్వారా ప్రార్థనకు ఇక్కడికి వచ్చామో, తంబి భక్తుడు అసీసీపుర ఫ్రాన్సిస్ గారి లక్షణాలని కలిగి జీవించాడు. మరణమును, మరణ సంఘటనలని జయించే గొప్ప అదృష్ట భాగ్యాన్ని ఈ భక్తుడు పొందగలిగాడు. తంబి గారు మరణం కొరకు సంసిద్ధపడినాడు. ఎంతో సంతోషముగా, నిశ్చయమైనటువంటి హృదయముతో మరణాన్ని కూడా స్వాగతించాడంట. నాయన ఇంకొన్ని రోజులు బ్రతుకుతాను రా, నేను బ్రతకాలనుంది రా అని మనం అనుకుంటాం. ఆయన ఏం చేశాడు? మరణమా వెల్కమ్ అన్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను. మనకు కూడా అలాంటి లక్షణం ఉండాలా. ఇప్పుడైనా మనం చనిపోతే డైరెక్ట్గా యేసు దగ్గరికి వెళ్తామన్న పటిష్టమైన నమ్మకం మనకు ఉండాలి. అందుకే అంటారు కదా, నీ నమ్మకము నిన్ను మోసపుచ్చదు, సిగ్గుపరచదు. అలాంటి నమ్మకస్తుడు ప్రియమైన భక్తుడు జోసెఫ్ తంబి గారు. ఆ జోసెఫ్ తంబి గారి జీవన విధానాన్ని మనం అలవర్చుకోవాల్సిందిగా మీకు అందరికీ నేను హెచ్చరిస్తున్నాను మరియు ఆహ్వానిస్తున్న ఆ దిశగా మన ప్రియ దైవ ప్రజలారా. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చాలాసార్లు వినున్నాం. చాలాసార్లు అయ్యా నాకు అది కావాలా, ఇది కావాలని అడుగుతాం కదా. అడగండి మీకు ఒకటి అన్నారు కదా ఆయన. అడుగుతూ ఉంటాం. ఎలా అడుగుతున్నాం? నీకు అవసరము లేని దాన్ని నువ్వు అడుగుతున్నావు. నీ హృదయాంతరంగాల్ని గుర్తించిన దేవుడికి నీ అవసరం ఏంటో అని తెలియదా? అందుకే జీవితానికి తొందరపాటు అవసరం ఉండకూడదు, మంచిది కాదు. కొందరు ఉంటారు, మేమే
ఈ 4 అంగుళాల 6 అంగుళాల నాలుక కాస్త దాన్ని దగ్గర పెట్టుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడతాడు, అది నిప్పురా బాబు, అది కంపరా బాబు, అది కాల్స్తుందిరా బాబు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎందుకంటే నీ దేవుడు నీతిమంతుడు, నీ దేవుడు సత్యవంతుడు, నీ దేవుడు నిన్ను మోసపోకుండా రక్షించుకునే బలవంతుడు కనుక ఆ బలవంతునికి భక్తురాలుగా సేవలు చేయటం నేర్చుకోవాలి. తిరగబట్టం కాదు, విర్రవీగటం కాదు. నా ప్రియ దైవప్రజలారా, చివరిగా జోసెఫ్ తంబి గారి గురించి మనం వినటి మాటల్లో ఒక్క మాట, ఆయన అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థించగా సైతాను శోధనలకు గురైన వాళ్ళు పరిగెత్తారంట. ఆయన ప్రార్థించగా రోగులకు స్వస్థ కలిగిందంట. ఆయన కన్నీటితో ప్రార్థించగా, తైలముతో అభిషేకించగా బిడ్డలు ప్రాణాన్ని కూడా పొందగలిగారంట. మరి ఇలాంటి శక్తి ఎలా వచ్చింది? నమ్ముకొని జీవించాడు దేవుణ్ణి, అమ్ముకొని జీవించలా. దేవుణ్ణి నమ్ముకొని జీవించాడు కాబట్టి ఆ దేవుని వాక్కును స్వాగతించి వాక్కై జీవించి ఇంత అశేష జనాన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఆ భక్తుడికి మరొకసారి గట్టిగా చప్పలు కొట్టి కృతజ్ఞత చేద్దాం. కళ్ళు మూసుకొని అందరూ చేతులు జోడించండి. విన్న వాక్కులో ఏ వాక్కన్నా నిన్ను బలపరిచిందా, నీలో మార్పు తెచ్చుకోమని నీ ఆత్మని ప్రేరేపించిందా లేదా? కళ్ళు మూసుకోమా, అందరు కళ్ళు మూసుకోండి, తళ్ళు వంచండి, ప్రార్థించండి. ప్రభువా, ఈ తంబి గారి మధ్యస్థ ప్రార్థనతో, కపూచియన్ సభ గురువుల మధ్యస్థ ప్రార్థనతో మా బ్రతుకులు ఫలింప చేయంటూ ప్రార్థించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తిని అనుగ్రహించమని ప్రార్థించండి. ఏ రోగాలతో మానసికంగా బాధపడుతున్నారో వారికి ప్రశాంతతను ప్రసాదించమని ప్రార్థించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒట్టి చేతులతో వెళ్ళకుండా హృదయ నుండిన ఆరోగ్యముతో, ఆయుషుతో, ఐశ్వర్యంతో వెళ్ళేలాగున దీవించమని ప్రార్థించండి. బరువెక్కిన గుండెకు ఓదార్పు నీ వాక్కు, విరిగిన మనసుకి ఔషధమీ వాక్కు, కలిమిలేములలో కలతబాపు ఈ వాక్కు, విశ్వసించు మనుజులకు బలపరచును ఈ వాక్కు, విశ్వసించు మనుజులను బలపరచును నీ వాక్కు. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై, మనసును కుదురుగా నిలుపు వాకిది, మనసును కుదురుగా నిలుపు వాకిది. భక్తితో నిలుచుండి మన విశ్వాసాన్ని ప్రభులో వ్యక్తపరుస్తాం. దయచేసి అందరూ నిలబడండి, చేతులు జోడించండి. విశ్వాస సంగ్రహము భూలోకమును సృష్టించిన, అందరూ చెప్పాలా? సర్వేశ్వరుని విశ్వసించున్నాను, అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు పుట్టెను. పోన్సు పిలాతుని కాలంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను, పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను.
పాపములను విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరిశుద్ధుడవైన తండ్రి, ఇదిగో ఈ నీ పవిత్ర ప్రజ మీ సన్నిధిన చేరి ప్రార్థిస్తుండగా ఈ భక్తుల హృదయ కోరికలను ఆలకించమని ప్రభుని వేడుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామము అన్ని నామముల కంటే ఘనమైనది. మీ పవిత్ర నామమునకు ఘన మహిమను చేకూర్చుచున్న మా సర్వ శ్రీసభను దైవ ప్రేమలో నడిపించుచున్న మా పాపుగారిని, మా పీఠాధిపతులను, మా గురువులందరినీ, మా సంఘ పెద్దలను మీ పవిత్రాత్మ వరాలతో నింపి మా అందరి మేలు కోరు చక్కని మేపరులుగా వారిని తీర్చిదిద్దమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ నిత్య జ్యోతివైన ప్రభు, ఈరోజు దివ్య బలి పూజను సమర్పించిన మా కోసం, మా అవసరాల కోసం ప్రార్థిస్తున్న బిషప్ జయరావు తండ్రి గారిని దీవించండి. ఆత్మల రక్షణ మహాయాగములో నిరంతర శ్రామికులుగా పనిచేస్తున్న వారికి మీరే అన్నీ అయ్యుండి వారిని మీ విశ్వాస బాటలు నడిపించమని, వారిని ఎల్లప్పుడూ మీ రెక్కల క్రింద దాచి ఉంచమని అందరూ ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ మరియ తనయ, ఈరోజు ప్రత్యేకముగా మా మేరీమాత కపుచిన్ ప్రావిన్స్, ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రొవిన్షియల్ గారైనటువంటి బ్రదర్ మరీదాసు ప్రతిపాటి గారిని, ఆయన బృందమును మీ చేతుల్లోకి అర్పిస్తుండగా వారికి మీ కృపావరాలను దయచేసి మా ప్రావిన్స్ను మంచి అభివృద్ధి మార్గంలో నడిపించే వరాన్ని దయచేయమని, మా ప్రావిన్స్లో ఉన్న ప్రతి సభ్యుడిని దీవించమని అందరూ ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ పేదల పాలిటి పెన్నిదివైన ప్రభువా, నీ పొరుగు వారిని ప్రేమింపుడు అను ప్రభువాక్యం అనుసరించి దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు తన పొరుగు వారిలో, పేదవారిలో, అవసరములలో ఉన్న వారిలో ప్రభుని దర్శించి ఆ పేదల సేవలో తన జన్మను ధన్యం చేసుకున్నారు. మేము కూడా మా వ్యక్తిగత జీవితములలో పేదవారిని ఆదుకొని సహాయపడువారిగా దీవించమని అందరూ ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రేమామయుడా, ప్రపంచములోని పలు దేశములలో కథోలిక విశ్వాసులు చిత్రహింసకు గురి అగుచున్నారు, నానా ఇబ్బందులు పడుచున్నారు. వారందరినీ మీ పవిత్ర హస్తములలో అప్పగించుచున్నాము. వారిని ఓదార్చండి, వారిని బలపరచండి. వారికి చీకటి రాత్రుల నుండి విముక్తి కలగజేసి నీతి సూర్యుడైన మిమ్మలను స్తుతించి భాగ్యమును వారికి కలగజేయమని అందరూ ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మౌనంగా మీ వ్యక్తిగత అవసరమితమై ప్రార్థించండి. Ask, I will give you. Trust in the mercy of God. ఆయన ఇస్తాడన్న నమ్మకంతో ప్రార్థించండి. కృపగల దేవ,
దయగల మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతూ క్రీస్తు మార్గంలో నడపమని ప్రేరేపిస్తున్న మీకు వందనాలు. ఇదిగో ఈ నీ పవిత్ర ప్రజ భక్తితో ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ అడుగుతున్నారు. వారి అవసరాన్ని గుర్తించగల గొప్ప దేవుడు మీరు. ఏ అవసరం ఉందో వారికి అనుగ్రహించండి. అమ్మ, తల్లి, ఫాతిమా మాత, గుణదల మాత, భక్త జోసపు గారా, ఈ బిడ్డల కొరకు ప్రార్థించి వీరందరి ప్రార్థనలు మీ ప్రార్థనతో జోడించి క్రీస్తుకు సమర్పిస్తూ తండ్రి ద్వారా ప్రతి ఫలాల్ని ఈ పవిత్ర ప్రజకు అనుగ్రహించమని మా ప్రభు మీ కుమారుడు యేసు దివ్యమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చొని అర్పణలో పాల్గొందాం. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి
సర్వశక్తి గలపితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, బ్రదర్ జోసఫ్ తంబి గారి దయ వలన మేము తీసుకొని వచ్చిన మా ఈ అర్పణములను స్వీకరించుచు మేము దీనతో ప్రార్థిస్తున్నాం. దయతో మా ప్రార్థనను ఆలకించి మేము మీకు తగిన ఆరాధనలు చెల్లించున్నట్లు దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ గారిని మధ్యస్థ ప్రార్థన ద్వారా సహాయపడండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వరలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా పరలోక
నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చేడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. ఈ సమయం పవిత్రమైన సమయం. అభిషక్త గురువుల హస్తాల మీదుగా రొట్టె రసాలు క్రీస్తు రక్తశనంగా మారుతున్నాయి. చేతులు జోడించండి. మార్పును మీకు అనుగ్రహించమని ప్రార్థించండి. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఓ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను.
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేముగతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అసీస్యుప్ర ఫ్రాన్సిస్ వారితోనూ పునీత అసీస్యుప్ర క్లారమ్మ గారితోనూ దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ సత్యశ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, మా పొలిమేర జయరావు పీఠాధిపతులను,
తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగానుండండి, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరు
పరిహారకుడా మా మీద దయగా నుండండి మా మీద దయగా నుండండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా మాకు సమాధానము దయచేయండి మాకు సమాధానము దయచేయండి మాకు సమాధానము దయచేయండి మాకు సమాధానము దయచేయండి. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియ తంబి భక్తులారా, ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని గురువులే మీ వద్దకు తీసుకొని వస్తారు. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్య సప్రసాదాన్ని కేవలం కథోలిక విశ్వాసులు మాత్రమే భక్తి విశ్వాసముతో స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇతరులు దయచేసి మీ యొక్క స్థలంలోనే ఉండి ప్రార్థన చేసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా ఆయనకిదే నా హృదయగానము ఆయనకిదే నా హృదయగానము. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. వచ్చెను తన మనసిచ్చెను నాకై వచ్చెను తన మనసిచ్చెను ప్రాణమునిచ్చెను జీవము పోసెను ఉత్థానుడయ్యెను నాతో నిలువను ఉత్థానుడయ్యెను నాతో నిలువను ఆయనకిదే నా హృదయగానము
ఆయనకిదే నా హృదయగానము దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువై వెలసెను ధనమును కోరెను. ప్రభువై వెలసెను మనసును కోరెను. ప్రేమతో నింపెను ప్రేమను కోరెను. సోదర ప్రేమను శాసనమొసగెను. సోదర ప్రేమను శాసనమొసగెను. ఆయనకిదే నా హృదయగానము. ఆయనకిదే నా హృదయగానము. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. పరమ ప్రసాదము మధురాహారము. పరమ ప్రసాదము మధురాహారము. పాపుల రక్షణకు ప్రభుని ప్రసాదము. వసగెను తండ్రి మన రక్షణకై. వసగెను తండ్రి మన రక్షణకై. ఆయనకిదే నా హృదయగానము. ఆయనకిదే నా హృదయగానము. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. వచ్చెను తన మనసిచ్చెను నాకై వచ్చెను తన మనసిచ్చెను ప్రాణమునిచ్చెను జీవము పోసెను ఉత్తా
ఉత్థానుడయ్యెను నాతో నిలువను ఉత్థానుడయ్యెను నాతో నిలువను ఆయనకిదే నా హృదయగానము ఆయనకిదే నా హృదయగానము దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను హల్లెలూయా హల్లెలూయా. త్యాగధనుడా జోసఫ్ తంబి అందరి వాడవయ్యా ధన్యజీవి జోసఫ్ తంబి అద్భుత వ్యక్తివయ్యా త్యాగధనుడా జోసఫ్ తంబి అందరి వాడవయ్యా ధన్యజీవి జోసఫ్ తంబి అద్భుత వ్యక్తివయ్యా నిన్ను వేడిన వారిని ఆదరించుమా నిన్ను వేడిన వారిని ఆదరించుమా నీ ప్రార్థనలో కలకాలము దీవెన బడయుదము నీ సన్నిధిలో ప్రతిక్షణము సంతోషముందెదము నీ ప్రార్థనలో కలకాలము దీవెన బడయుదము నీ సన్నిధిలో ప్రతిక్షణము సంతోషముందెదము త్యాగధనుడా జోసఫ్ తంబి అందరి వాడవయ్యా ధన్యజీవి జోసఫ్ తంబి అద్భుత వ్యక్తివయ్యా కలతలలో కష్టములో నిన్ను నేను చేరినా బాధలలో బడలికతో నిన్ను ఆశ్రయించినా కలతలలో కష్టములో నిన్ను నేను చేరినా
బాధలలో బడలికతో నిన్ను ఆశ్రయించిన ఆదరించేవాడవయా సేద తీర్చేవాడవయా ఆదరించేవాడవయా సేద తీర్చేవాడవయా మీ ప్రార్థనలో కలకాలము దీవెన పడయుదము మీ సన్నిధిలో హలో అలానే కూర్చొని చేతులు జోడించండి. ఎవరు లేవద్దు, కూర్చొని చేతులు జోడించి ప్రార్థన మొక్కండి. అమ్మాయి కూర్చో, అందరు కూర్చొని చేతులు జోడించండి. ఓ ప్రభువా, మీరు కనికరము చూపు తండ్రివి, సమస్త ఆదరణను కరుణ శాంతిని అనుగ్రహించువారు. మీరు మీ సేవకుడును బ్రదర్ జోసఫ్ తంబిగారి మహోత్సవ సందర్భమున మీ నామ సంకీర్తనకై కూడిన తంబిగారి భక్తులను విశ్వాసులను కరుణతో దీవించి మీ ఏకైక కుమారుని శరీర రక్తములను స్వీకరించిన మాపై నిత్య రక్షణను తప్పక లభించిన దృఢ నమ్మకం మాలో కలుగునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మైక్ నన్ను చూసుకో. ఇక్కడ ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.